క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము మనం ఒకసారి ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి 31 వచనం వరకు. క్రీస్తు ప్రభు ఇదిగో ఇద్దరు గుడ్డి వారికి చూపును వసుకుట. ఈ గుడ్డి వారు ఇరువురు కూడా విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు. ప్రభు ఆ ప్రాంతం కూడా విచ్చేస్తూ ఉన్నాడని విని వీరు ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు. కనుకనే మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో అంతటా ఆయన వారి నేత్రములను తాకి మీరు విశ్వసించినట్లు జరుగుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసము అనే యొక్క మార్గంలో ఈ యొక్క గుడ్డివారు ఇద్దరు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రభు వారిని గమనించి పలికిన మాటలు, ఇదిగో మీ విశ్వాసము మేము స్వస్థపరచునుగాక అని చెప్తూ ఉన్నారు. మనము కూడా విశ్వాసములో ప్రభువులో ఎప్పుడైతే లోతుగా వెళుతూ ఉన్నామో, దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మన నమ్మికను బట్టి ఈ కృపాకాలములో మనలందరినీ కూడా హేరాళముగా దీవించడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ కృపాకాలములో వారు పలికిన మాటలు గుడ్డివారు, దావీదు కుమారా మమ్ము కరుణింపుమని మత్తయి సువార్త 7వ అధ్యాయము 27వ వచనంలో వింటూ ఉన్నాం. అలాంటి దావీదు కుమారుని మనము వెంబడించడానికి, అలాంటి క్రీస్తు ప్రభుని విశ్వాసములో ఆయన మీద ఆధారపడి జీవించడానికి మనం ఎప్పుడైతే సిద్ధపాటుగా మన జీవితాలను మలచుకొని ఉంటూ ఉన్నామో, ఆ యొక్క దావీదు కుమారుడికి చేసినప్పుడు ఆయన యొక్క కృపను, ఆయన యొక్క కరుణను మనపైన అందించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుకనే ప్రభు పలికిన మాటలు మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనములో, యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా, ఆ యొక్క వ్యక్తులు పలికిన మాట, అవును ప్రభు అని పలికిరి. ఈ సువిశేష పఠనం ద్వారా ఈరోజు మనము కూడా, ప్రభువా ఇది జరుగునుగాక, ఇది అవును, ఇది నా ఎడలా జరుగుతున్నదనే విశ్వాసం ఎప్పుడైతే మనం కనపరుస్తూ ఉంటామో, ఈ కృపాకాలములో ప్రభు విచ్చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క కృపను, ఆయన యొక్క అనుగ్రహాలను దయచేసి దృష్టిని ఏ విధముగా దానం చేసి ఉన్నాడో, మన జీవితాల్లో కూడా ఈ హృదయమైనటువంటి యొక్క ఆలయాలను తెరచి తన యొక్క మహిమను, తన యొక్క శక్తిని మనకు అందిస్తూ ఉన్నారు. కనుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మనం భయపడుకోకుండా విశ్వాసంలో దృఢపడదాం. మనము ఎప్పుడు కూడా వెనుకంజ వేయకుండా ప్రభువులో బలపడదాం. కనుకనే కీర్తనకారుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, నిన్ను పిలిచిన దేవుడు విడిచిపోతాడా, నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు. ఆయన కృపను, ఆయన కరుణను మనకు దేవాతి దేవుడు ఇవ్వడానికి ఆయన పలికిన మాటలు నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ విశ్వాసంలో మనము ఎప్పుడైతే లోతుగా వెళుతూ ఉన్నామో, ప్రభు పలికిన మాట, ఇదిగో నువ్వు అనుకున్నట్లు జరుగునుగాక అని చెప్తూ ఉన్నాడు. ఈ కృపాకాలంలో అయ్యా మేము ఈ కొరకు వేచి ఉన్నాము. మా యొక్క జీవితంలో మీరు మాకు కృపను, దయను, అనుగ్రహాలను దయచేయాలని ఈ దిగుబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.